49వ శ్లోకము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛా కృపణాః ఫలహేతవః. దూరేణ దూరముగా విడిచి హి నిశ్చయముగా ఆవరం అతిహీనమైన కర్మను బుద్ధియోగా కృష్ణ చైతన్య బలముచే ధనంజయ ధనమును జయించిన వాడ బుద్ధౌ అట్టి భావనలో శరణం పూర్తి శరణాగతికి అన్విచ్ఛ ప్రయత్నించుము. కృపణాః లోభులు ఫలహేతవః కామ్య ఫలములను కోరువారు. ఓ ధనంజయ, భక్తియుక్త సేవ ద్వారా సమస్త హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవంతుని శరణు వేడుము. తమ కర్మఫలములను భోగింపదలచువారు లోభులు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా తమ నిజస్థితిని అవగాహన చేసుకొనిన వాడు కృష్ణ చైతన్యములో వర్తించుటన తప్ప ఇతర అన్య కార్యములనన్నింటినీ త్యజించును. ఇదివరకే చెప్పబడినట్లు బుద్ధియోగా అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ. అట్టి భక్తియుక్త సేవయే జీవునికి నిజమైన కర్మ విధానము. కేవలము లోభులు మాత్రమే మరింతగా భవబంధములలో చిక్కుకొనుచు తమ కర్మఫలమును భోగింపదలుచుదురు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు తప్ప ఇతర కర్మలు ఎల్లప్పుడూ కర్తను జనన మరణ చక్రములో బంధించుట చేత అవి హేయములగును. కనుకనే ఎవరును అట్టి కర్మలను కారణము కావాలననే కోరుకోకూడదు. ప్రతి కర్మను శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కృష్ణ చైతన్యముతో నిర్వర్తించవలను. లోభులు కష్టముతో లేదా అదృష్టముతో సాధించిన ధనమును ఎట్లు వినియోగించవలనో ఎరుగరు. నిజమునకు మానవుడు తన శక్తి సామర్థ్యములనన్నింటినీ కృష్ణ చైతన్యము కొరకే వినియోగించవలను. అదే మానవుని జన్మను పరిపూర్ణము చేయగలదు. దురదృష్టవంతులైన వ్యక్తులు లోభుల వలనే తమ మానవ శక్తిని భగవత్ సేవలో వినియోగించరు. 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తః భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు జహాతి తొలగించుకొనుచు ఇహ ఈ జన్మలో ఉభే రెండింటిని సుకృత దుష్కృతే మంచి చెడ్డు ఫలితములను తస్మాత్ అందుచే యోగాయ భక్తియుక్త సేవ కొరకు యుజ్యస్వ ఆ రకముగా నెలకొనవలను. యోగః కృష్ణ చైతన్యము కర్మసు సమస్త కర్మలలో కౌశలం నేర్పు. భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి ఈ జన్మలోని సుకృత దుష్కృత ఫలముల రెండింటి నుండి విముక్తుడగును. అందుచే సకల కర్మలలో నేర్పు అయినట్టి ఆ యోగం కొరకే యత్నింపుము. భాష్యము. అనాదిగా ప్రతి జీవుడు నానా రకముల సుకృత దుష్కృత కర్మఫలములను ప్రోగు చేసుకొనెను. కనుకనే అతడు ఎన్నడూను తన నిజస్థితిని గూర్చి ఎరుగలేకుండెను. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశములతో తొలగిపోగలదు. శ్రీకృష్ణ భగవానునకు అన్ని విధములుగా శరణు వేడుట ద్వారా జన్మ జన్మలుగా కొనసాగుతున్న కర్మలు మరియు కర్మఫలములనే హానికరమైన సంఖ్యల నుండి విముక్తి పొందవచ్చునని భగవద్గీత జీవునకు బోధిస్తుండెను. కనుకనే కర్మఫలములను శుద్ధి చేసే విధానమైన కృష్ణ చైతన్యములో కర్మ చేయమని అర్జునుడు ఆదేశించబడెను. 51వ శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధా వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. కర్మజం కామ్యకర్మల చేత కలిగే బుద్ధియుక్తాః భక్తియుక్త సేవలో నెలకొని హి నిశ్చయముగా ఫలములను త్యక్త్వా విడిచి మనీషిణః గొప్ప మహర్షులు లేక భక్తులు జన్మబంధ వినిర్ముక్తాః జనన మరణ బంధముల నుండి విడివడిన వారై పదం స్థితిని గచ్చంతి పొందుదురు. అనామయం దుఃఖరహితమైన ఆ విధముగా భక్తియుక్త సేవలో నెలకొనిన మహర్షులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు.
ఆ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి భగవద్ధామమును తిరిగి చేరుకొని దుఃఖరాహిత్య స్థితిని పొందుదురు. భాష్యము. ముక్త జీవులు దుఃఖరహితమైన లోకముకు చెందినట్టివారు. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయము 58లో ఇట్లు చెబుతున్నది. సమాశ్రితాయే పదా పల్లవ ప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్సపదం పరం పదం 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 యద్విపదాం నతేషాం. భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తిని అందించువాడు లేక ముకుందునిగా ప్రసిద్ధి చెందినవాడు అయిన భగవానుని పాదపద్మములనే నౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరము దూఢపాదముద్రలోని జలము వంటిదే కాగలదు. భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము పరమపదము అనగా వైకుంఠమే ఆ భక్తుని గమ్యస్థానము. అంతేగాని అడుగడుగునా ప్రమాదములు ఎదురయ్యే స్థానము కాదు. ఈ భౌతిక జగత్తు అడుగడుగున ప్రమాదములతో నిండిన దుఃఖపూరితమైన ప్రదేశమని అజ్ఞానవశాత్తు మానవుడు గుర్తించలేడు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు కామ్యకర్మల ద్వారా తమ పరిస్థితిని చక్కబెట్టుకొనుటకు ప్రయత్నిస్తుందురు. అట్టి కర్మఫలములు తమకు ఆనందమును కలిగించవచ్చునని కూడా వారు భావించుదురు. కానీ ఈ విశ్వములో ఎక్కడైనా ఏ రకమైన భౌతిక శరీరము కూడా దుఃఖరాహిత్యమైన జీవితమును కలిగించలేదని వారెరుగరు. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అను 4 రకాల దుఃఖములు విశ్వమంతటా వ్యాపించి ఉండును. కానీ భగవానుని నిత్య సేవకునిగా తమ నిజస్థితిని గ్రహించినవాడు, దేవాదిదేవుని స్థితిని ఎరిగినవాడు భగవంతుని ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొనును. దానితో అతడు ఎక్కడ భౌతికమైన దుఃఖపూరితమైన జీవితము గాని కాలమృత్యువులు గాని లేనట్టి వైకుంఠలోకములలో ప్రవేశించుటకు అర్హుడగును. నిజమునకు తమ నిజస్థితిని ఎరుగుట అనగా భగవానుని పరమోన్నత స్థితిని ఎరుగుటయే అగును. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి ఒకటేనని తప్పుగా భావించువాడు అంధకారములో ఉన్నట్లుగా భావించబడును. అటువంటి వాడు భగవానుని భక్తియుక్త సేవలో ఎన్నడూనూ నెలకొనలేడు. అతడు తనను తానే భగవానుడనని భావిస్తూ ఆ విధముగా జన్మ మృత్యు పరంపర మార్గమును ఏర్పరచుకొనును. కానీ సేవయే తన నిజస్థితి అని ఎరిగినవాడు, శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితమైన వాడు శీఘ్రమే వైకుంఠలోకములను పొందుటకు అర్హుడగును. భగవానునికి చెయ్యబడు సేవ కర్మయోగా లేక బుద్ధియోగా అనబడును. స్పష్టముగా చెప్పవలననిన అదే భగవంతుని పట్ల భక్తియుక్త సేవ అనబడును. 52వ శ్లోకము. ఏదాతే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యథా ఎప్పుడు తే నీ యొక్క మోహకలిల మోహమనే దట్టమైన అరణ్యము బుద్ధి దివ్య సేవతో కూడిన బుద్ధి వ్యతితరిష్యతి అతిక్రమించును. తదా అప్పుడు గంతాసి నీవు పొందుదువు నిర్వేదం విరక్తిని, శ్రోతవ్యస్య వినవలసిన దానికిని, శృతస్య అది వరకే వినిన దాని పట్ల చ కూడా. ఎప్పుడు నీ బుద్ధి మోహమనే దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడు నీవు వినిన దాని పట్ల మరియు వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడవగుదువు. భాష్యము. కేవలము భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని వేదవిహిత కర్మలను నిర్లక్ష్యపరిచిన మహాభక్తుల జీవితములకు సంబంధించిన ఉదాహరణలు అనేకము ఉండును. మానవుడు యథార్థమునకు శ్రీకృష్ణుని మరియు అతనితో తమకు గల సంబంధమును గూర్చి ఎరిగినప్పుడు అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడే అయినప్పటికీ సహజముగానే అతడు కామ్యకర్మల నుండి పూర్తిగా విరక్తుడగును. పరమ భక్తుడు మరియు గౌడీయ భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ క్రింది విధముగా తెలిపిరి. సంధ్యావందనా భద్రమస్తు భవతో భో స్నానాతుభ్యం నమో భో దేవాః పితరచ్చ తర్పణాయ
విధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషధ్యా యాదవ కులోత్తమస్యాకం షద్విసః స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే. ఓ సంధ్యావందనమా, నీకు జయమగుగాక. ఓ స్నానమా, నేను నీకు ప్రణామములను అర్పింతును. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పణములను అర్పింపలేని నా ఆసక్తతకు నన్ను దయచేసి క్షమింపుము. ఇప్పుడు నేను ఎక్కడ నిలిచినను అక్కడ యదువంశ తిలకుడు కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరించి సమస్త పాప ఫల బంధముల నుండి విముక్తుడను కాగలను. ఇది నాకు చాలునని నేను భావిస్తుంటిని. త్రిసంధ్యలలో వివిధ రకాల స్థుతులను కావించుట, ప్రాతకాలములోనే స్నానము చేయుట, పితృదేవతలకు తర్పణములను అర్పించుట వంటి వేదభీత కర్మలు మరియు పద్ధతులు ఆరంభ దశలోని భక్తులకు తప్పనిసరి అయినవి. కానీ ఎవరైనను పూర్తి కృష్ణ చైతన్యవంతుడై దేవాదిదేవుని ప్రేమయుక్త సేవలో నెలకొనినప్పుడు అతడు విధి విధానములన్నింటినీ నిరాదరించును. ఎందుకనగా అతడు అది వరకే పరిపూర్ణత్వమును సాధించి ఉండెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా మానవుడు ఉత్తమ అవగాహన స్థితిని పొందగలిగినప్పుడు అతడు శాస్త్ర గ్రంథములలో నిర్దేశించబడిన వివిధ రకములైన తపస్సులను గాని యజ్ఞములను గాని చెయ్యనవసరము లేదు. అట్లే మానవుడు వేదముల ముఖ్యోద్దేశ్యము శ్రీకృష్ణుని పొందుటయేనని గ్రహింపక కేవలము కర్మకాండలలో నిమగ్నమైనచో వాటితో అతడు కాలమును వృధా చేసినట్లే అగును. కృష్ణ చైతన్యవంతులు శబ్ద బ్రహ్మ పరిమితులకు లేక వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులగుదురు.